పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ చెలో విజయవాడ కార్యక్రమానికి మున్సిపల్ కార్మికులు పిలుపునిచ్చారు. వివిధ జిల్లాల నుంచి ధర్నా చౌక్కు పెద్ద ఎత్తున కార్మికులు తరలివచ్చారు. రోడ్డుపై బైఠాయించిన కార్మికులను, కార్మిక సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మున్సిపల్ వర్కర్ల వేతనాలు, ఇతర సదుపాయాల విషయంలో స్వయంగా హామీ ఇచ్చిన బాబు అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు కార్మికులు. తమ డిమాండ్లను మంత్రివర్గ ఉపసంఘం ఆమోదించినట్లు నెల రోజుల క్రితమే మంత్రి నారాయణ చెప్పారని, అయినా ఎటువంటి పురోగతి లేదన్నారు. పోలీసులను అడ్డం పెట్టి మా పోరాటాలను అడ్డుకోలేరన్నారు కార్మిక సంఘం నేతలు. ఎలాగైతే మేము ఓట్లేసి గెలిపించామో అదే విధంగా మేము మిమ్మల్ని గద్దె దించుతామని మేము ఇక్కడ చెప్తున్నామండి విజయవాడలో. ఎందుకంటే మేము కడుపు రగిలిపోయి ఉన్నాము. ఎందుకంటే అమ్మఒళ్ళు ఇచ్చేవారు, జగనన్న అయితే ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. ఆ పరిపాలన చేసినప్పుడైతే ఆయన కంటే ఎక్కువ మేము చేస్తాము అని అందరికీ కూడా మీరు సొల్లు మాటలు, సోదు మాటలు చెప్పారు. ఇప్పుడైతే అసలు పట్టించుకోవట్లేదు. పారిశుద్ధ కార్యక్రమాలు అంటే ఎలా కనబడుతున్నారు? మీకు చేతకాని వాళ్ళ కనబడుతున్నామా? మేము మా మున్సిపాలిటీ వర్కర్ల జోలి వస్తే మేము ఎట్ట చేస్తామో అట్ట ఎత్తిన కర్ర దించం. నీకు మర్యాద ఇస్తున్నాము సారు. బాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మీ ముగ్గురికి మేము కలిసి చెబుతున్నాం. బీజేపీని దీన్ని కలుపుకొని సెంట్రల్ గవర్నమెంట్ 10 గంటల పని దినాలు 8 గంటలు తీసేయాలని అంటే మటుకి మేము దానికి వర్తించము, ఒప్పుకోము కూడా. మాకు ఇంత కష్టం చేస్తున్నాం ఎర్రటి ఎండకెట్ట ఆగ్రహించామో నిన్నట్టాన్ని ఆగ్రహించి ఈసారి నీ సీటు గద్దె దించిన దాకా మేము నిద్రపోము.